యూట్యూబర్పై బర్రెలక్క ఫైర్. అవును, ఎన్నికల ప్రచార సమయంలో బర్రెలక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో బర్రెలక్క ఆలియస్ కర్నె శిరీష ఫుల్ ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు విద్యావంతులు, మేధావులు ఆమె రాకను స్వాగతించారు. యువత రాజకీయాల్లోకి రావడం శుభసూచకమని, ఆమెకు పడిన ఓట్లే మార్పుకు నాంది అని తెలిపారు. ఈ ఉత్సాహంతో ఆమె సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల గొంతుకును అంటూ కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో యువత, పలువురు మేధావులను ఆకర్షించగలిగారు. దీంతో వారంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక సమయంలో బర్రెలక్క విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆమె ఓటమి పాలయ్యారు. గడిచిన శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆమెకు కేవలం 5,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో డిపాజిట్ కోల్పోయారు బర్రెలక్క. ఈ సమయంలో తనకు తక్కువ ఓట్లు రావడానికి ఓ యూట్యూబర్ కారణమంటూ బర్రెలక్క రెచ్చిపోయారు. ఈ సందర్భంగా సదరు యూట్యూబర్ స్టూడియోకి వెళ్లిన బర్రెలక్క అతడిపై ఫైర్ అవుతూ ఫుల్ హల్చల్ చేశారు. ఒకానొక సమయంలో కంట్రోల్ తప్పారేమో కానీ ఏకంగా సదరు యూట్యూబర్ చెంప చెల్లుమనిపించారు కూడా. అవును, ఎన్నికల ప్రచార సమయంలో బర్రెలక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ప్రధానంగా ఆమె పెళ్లి, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆమె తండ్రి ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఆమెపై నెగిటివ్గా ప్రచారం చేశారు కొంతమంది నెటిజన్లు. అయితే తనకు తక్కువ ఓట్లు రావడానికి ఆ వీడియో కారణం అనేది ఆమె ఆరోపణ. దీంతో ఇప్పటికీ ఆ యూట్యూబర్ ఆచూకీ దొరికిందేమో కానీ అతడి స్టూడియోకి వెళ్లిన బర్రెలక్క ఇంటర్వ్యూ చేసిన యాంకర్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ అతడిపై భౌతిక దాడికి కూడా పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. బర్రెలక్కకు ఆగ్రహం వస్తే ఈ రేంజ్లో ఉంటుందా అంటూ కామెంట్ చేస్తున్నారు పలువురు నెటిజన్లు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.